సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. వీటి వైఫల్యాలకు సంబంధించి ఇదొకటే కాదు, వాలంటీర్ల పరిస్థితి ఎంత దిక్కుమాలిన అబద్ధాలు ఆడుతూ ఉన్నాడంటే వాలంటీర్లకు సంబంధించి అన్యాయం అనిపిస్తుంది నిజంగా. అసలు వాలంటీర్లను అసెంబ్లీలో ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ అసెంబ్లీలో చెప్తాడు, ఆగస్టు 2023 అంటే మా హయాంలోనే ఆగస్టులోనే 2023లోనే వాలంటీర్ వ్యవస్థను మేము తీసేసినామని చెప్పి. అది ఒకసారి చూపించి, లెటర్ ఉందా? లెటర్ పెట్టండి ఒకసారి. అది అసెంబ్లీలో ఈ లెటర్. ప్రస్తుతం వాలంటీర్లు ఎవరు పనిచేయడం లేదు, 2023 ఆగస్టు నుండే వాలంటీర్ వ్యవస్థ ఉనికిలో లేదు. ఆశ్చర్యం అనిపిస్తుంది నాకైతే. మళ్ళా ఏమంటాడు ప్రశ్న, వారి గౌరవ వేతనం నిమిత్తం విడుదల చేసిన నిధులు మొత్తం ఎంత అంటే ఈ సంవత్సరం ఎంత విడుదల చేసినారనేది రెండో ప్రశ్న. 277 కోట్లు అంటాడు. అంటే ఈ సంవత్సరం కూడా 277 కోట్లు రిలీజ్ చేసామంటాడు. కరెక్టే కదా. ఆయన అధికారం, ఆయన ముఖ్యమంత్రి కాకమునిపే, ఆయన ప్రభుత్వం రాకమునిపే ఏప్రిల్ మేలో వాళ్ళ జీతాలు అందినాయి. అంటే అది ఈ సంవత్సరమే ఇచ్చినట్టే కదా, ఈ సంవత్సరం ఇచ్చినట్టే కదా. ఏప్రిల్ మే జీతాలు ఇచ్చినారంటే ఈ సంవత్సరమే ఇచ్చినట్టే కదా. ఈయన ముఖ్యమంత్రి కాల, వాళ్ళ అదృష్టం కొద్దీ అప్పటికి. కానీ ఈ సంవత్సరంలో జీతాలు ఇచ్చినట్టే కదా. మరి వారి గౌరవ వేతనం పెంచడానికి ఏదైనా ప్రతిపాదన ఉందా అని అంటే ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదంట. ఎన్నికలప్పుడు ఏమన్నాడు, 5,000 కాదు మీకు ఇచ్చేది, నేను 10,000 ఇస్తాను.